ఆరోగ్యశ్రీ అనేది మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన స్కీమ్ అని చెప్పేసి మన తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ గారే చెప్పారు. మాకు అక్కసేం లేదు, దాన్ని మేము కంటిన్యూ చేస్తాం అని చెప్పేసి ఆయనే చెప్పాడు. ఒక మంచి స్కీమ్ ఎవరు చేసినా కానీ ఇది చేయాలి, కానీ మాకు అది నచ్చదు, మేమేదో కొత్తగా అని చెప్పేసి చెప్తారు. అంత మంచి ఆరోగ్యశ్రీ వీళ్ళు ఏమంటున్నారు, ఆరోగ్య బీమా తెస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆరోగ్యశ్రీ కాదు, ఆరోగ్య బీమా. ఆరోగ్యశ్రీకి ఎంత ఖర్చు అయిందో చూద్దాం ఫస్ట్. ఆరోగ్యశ్రీకి 2014 నుంచి 2019 వరకు వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అంటే ఆరోగ్యశ్రీకి 4,500 కోట్లు ఖర్చు పెట్టారు అంతే. టోటల్ 5 ఇయర్స్లో మళ్ళీ కోవిడ్ లేదు, ఏం లేదు. వాళ్ళు ఖర్చు పెట్టింది 5,000 కోట్లు కూడా లేదు. కానీ 2019 నుంచి 2024 వరకు మళ్ళీ 7,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. 2019 ముందు 7,000 కోట్లు బకాయిలు ఉన్నాయి 2019 కంటే ముందు. కానీ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు కూడా 13,500 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎంత పెరిగింది? 100% పెరిగింది. అది ప్లస్ మళ్ళీ వీళ్ళు బకాయిలు పెట్టిన 700 కోట్లు, 700 కోట్లు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇంకో 1,600 కోట్లు పెండింగ్ పెట్టాడు. మొత్తం కలిపితే 16,000 కోట్లు. 16,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు. వీళ్ళేమంటే ఆరోగ్యశ్రీకి ఖర్చు పెట్టారు. 25 లక్షల వరకు వస్తుంది. మీరు ఇండియాలో కూడా మనకి నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్స్లో మీరు ఎక్కడైనా సరే మీరు చేయించుకోవచ్చు. ఇండియా మొత్తంలో కూడా వస్తుందని చెప్పేసి ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా హాస్పిటల్స్లో, హైదరాబాద్లో కూడా మీకు ఆరోగ్యశ్రీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బొమ్మ అదొక సిస్టమ్ వేసి కనబడతా ఉంటుంది. ఇప్పుడేం చెప్తున్నారు వీళ్ళు, ప్రతి ఫ్యామిలీకి ఆరోగ్య బీమా అని చెప్పేసి 2,500 కడతామని చెప్పేసి చెప్తున్నారు. ప్రీమియం 2,500 కడితే ఎంత వస్తుంది? ఒక మనిషికి 2 లక్షలు 2.5 లక్షలు వస్తుంది ఒక ఫ్యామిలీకి. అది మళ్ళీ 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకెక్కువ కట్టాలి. మిగిలింది ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మేము ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఫస్ట్ కొంతవరకేమో 2.5 లక్షల వరకేమో ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయి అంటున్నారు. మిగిలిందేమో ఒకవేళ ఎక్కువైతే అంతకుమించి ఎక్కువైతే కూడా ఎన్టీఆర్ సేవ ట్రస్ట్, అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. 2,500 ఇంటూ 1,40,00,000 ఫ్యామిలీస్ ఎంత? 3,500 కోట్లు. 3,700 కోట్లు. 3,500 కోట్లు. 3,500 కోట్లు నువ్వు ప్రైవేట్ వాడికి కట్టే బదులు 3,500 కోట్లు నువ్వు ప్రైవేట్ వాడికి కడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడని చెప్పాను ఇందులో? 16,000 కోట్లు. 16,000 కోట్లు అంటే సంవత్సరాలకు 4,000 కోట్లు కూడా కాదు. 4,000 కోట్లు అయినా 5,000 సంవత్సరాలు 20,000 కోట్లు అవుతుంది. 20,000 కోట్లు అవుతుంది. నువ్వు ప్రైవేట్ వాడికి ఇచ్చే బదులు నీ దగ్గర పెట్టుకో. నువ్వు ఇవ్వు. ఎందుకు ఇవ్వాలి ప్రైవేట్ వాడికి? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు? అదే బడ్జెట్ కదా, ఆ డబ్బులు నీ దగ్గర ఉంచు. నువ్వు ఇవ్వు హాస్పిటల్స్కి. నువ్వు ప్రైవేట్ వాడికి ఎందుకు ఇస్తున్నావు? అంటే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ కూడా మీయేనా? అన్న డౌట్ వస్తుంది, సామాన్యుడికి డౌట్ వస్తుంది. అవసరమే నీ దగ్గర పెట్టుకో. 4,000 కోట్లు 3 లక్షల కోట్ల బడ్జెట్లో 4,000 కోట్లు ఆరోగ్యశ్రీకి పక్కన పెట్టలేవా? ఎమర్జెన్సీ నీడ్ కదా, ఎమర్జెన్సీ నీడ్ కదా. 3,000 ఇంకొక 5,000 కోట్లు ఫీజు రిమర్స్మెంట్ పెట్టుకో. అంత కూడా అవ్వో. 3,000 కోట్ల ఫీజు రిమర్స్మెంట్ పెట్టు. ఈ 2 ఎసెన్షియల్. ఫీజు రిమర్స్, విద్య, వైద్యం 2 ఇంపార్టెంట్. ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాం మేము. దానివల్ల ఇప్పుడు ఏమంటున్నారు, ప్రీమియము గవర్నమెంటే కట్టిద్ది అని చెప్పేసి చెప్తున్నారు. అంతకుముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో క్రాప్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశాడు. పంట నష్టపోతే పంటకు బీమా వేస్తారు ప్రైవేట్ వాళ్ళు. దానికి క్రాప్ ఇన్సూరెన్స్ కింద సంవత్సరానికి ఒక 700 కోట్లు 800 కోట్లు కట్టేవాడు క్రాప్ ఇన్సూరెన్స్. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు వచ్చిన బ్యాన్ చేశాడు. పంట నష్టపోతే బీమా వేసేవాడు లేడు. పంట నష్టపోతే వానలో వరదల వల్ల పంట నష్టపోతే ధాన్యం తడిచిపోతే బీమా వేసేవాడు లేడు. చంద్రబాబు నాయుడు స్టాప్ చేశాడు ఈ సంవత్సరం. వాళ్ళని కట్టుకోమని చెప్పాడు. పంట నష్టానికి క్రాప్ ఇన్సూరెన్స్ మీరే రైతులు చేయించుకోమని చెప్పాడు. రేపొద్దున దీని పరిస్థితి కూడా అంతే. ఆరోగ్యశ్రీ పరిస్థితి కూడా క్రాప్ ఇన్సూరెన్స్ లాగా ఈ ప్రీమియం ఏ ఫ్యామిలీ నా ఫ్యామిలీ కట్టుకోమని చెప్తాడు అంతే. అది ప్రస్తుతానికి అట్లా లేకపోయినా మెల్లమెల్లగా ప్రైవేటైజేషన్ అలవాటు చేస్తున్నాడు జనాలకి. హెల్త్ కూడా అప్పుడేం చేస్తారు, ఈ 2,500 ప్రీమియం కట్టే బదులు జనాలు ఏమనుకుంటారు, 10,000 కట్టుకుంటా నా ఫ్యామిలీకి ఇంకెక్కువ ఎంత వస్తుంది కదా అని చెప్పేసి వాడిని ఆ డైలమాలో తీసేస్తున్నాడు. ఒకేసారి డైరెక్ట్గా క్యాన్సిల్ చేయకుండా ఆ డైలమాలకు తిప్పుతున్నారు. అసలు ఈ కంపెనీ మంచిది కాదు, వేరే కంపెనీలో ప్రీమియం ఎక్కువ ఉంటుంది, ఆడ కట్టుకుంటాడు. వాడికి అలవాటు చేస్తున్నారు. జనాలకి అలవాటు చేస్తున్నారు. ఇన్ని ట్యాక్సులు కట్టి ఇంత కట్టి ప్రభుత్వానికి ఇంత చేసి చివరికి నేను వైద్య సదుపాయాలు కూడా తెచ్చుకోలేకపోతున్నాం. సామాన్య మధ్యతరగతి ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ ఉంటారు, వాడికి ఏమొస్తాయి? మీరు ప్రభుత్వం నుంచి ఏమిస్తారు? ఏమి ఇవ్వరు వాడికి ప్రభుత్వం తరపు నుంచి. రోడ్ ట్యాక్స్ కానీ, వెహికల్ ట్యాక్స్లు కానీ, హౌస్ ట్యాక్స్ కానీ, కరెంటు బిల్లులు కానీ,
ఇంత లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇన్ని చేస్తున్నాడు, వారికి ఏమి ఇవ్వరు. రేపొద్దున సామాన్య ప్రజలు కూడా అదే అవుతుంది, అంతే అవుతుంది. ఇట్లా అదొక డైలమా విజన్. ఆరోగ్యశ్రీ లేకుండా చేస్తున్నారు మొత్తాన్ని. లేదు ఇంకా ఏ ఉపయోగం ఆరోగ్య బీమా వల్ల ఏ ఉపయోగం ఉందని చెప్పేసి చెప్పండి. మన విడుదల రజనీకాంత్ చెప్పారు, ఆల్రెడీ కర్ణాటకలో ఇదే సిస్టమ్ ఫాలో అయ్యారు, వాళ్ళు తీసేశారు. కేరళలో ఇదే సిస్టమ్ ఫాలో అయ్యారు, వాళ్ళు తీసేశారు. పెద్ద ఫెయిల్యూర్ స్కీము ఆరోగ్య బీమా. ప్రభుత్వం ఇవ్వగలదు, ఎందుకు అదే డబ్బులు ఇవ్వు, అదే డబ్బులు ఇవ్వు, ఖర్చు పెట్టచ్చు కదా. ఒక 2 సంవత్సరాలు మన చేతుల్లో ఉంటే మనం ఇవ్వచ్చు కదా హాస్పిటల్స్ కి. ఏ డబ్బులు ఇప్పుడు మనకు ఒక సిస్టమ్ ఉంటుంది, మనం కొంచెం డబ్బులు దాచిపెట్టుకుంటాం, ఇది నా కాలేజ్ ఫీజుకి, ఇది దీనికి, ఇది దీనికి అని చెప్పి దాచిపెట్టాం. అట్లాగే ఉండాలి ఆర్గనైజ్గా. మరి బడ్జెట్ ప్రవేశపెట్టేది అందుకే కదా మీరు. అదేవిధంగా ఇప్పుడు గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి కరోనా లాంటి వాటిని కూడా అందరూ చేర్చారు. అవును, ఇప్పుడు ఇది ప్రైవేట్ బీమా సపరేట్ చేసి ఆరోగ్య బీమా చేసి ఇవన్నీ మళ్ళీ కొన్ని నిబంధనలు ఉంటాయి అనుకుంటా. ఖచ్చితంగా ఉంటాయి. ఇన్సూరెన్స్ వాడు అంత ఈజీగా ఇవ్వడు. అందులో మెయిన్ ఇంపార్టెంట్ క్యాష్ ఉంటుందా, క్యాష్ లెస్ ఉంటుందా. క్యాష్ ఉంటే క్యాష్ ఉంటే అల్లాడిపోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నా తలకి బెగిలి హాస్పిటల్కి వెళ్ళారనుకో, అక్కడ క్యాష్ కట్టి జాయిన్ అవ్వమంటాడు, తర్వాత నీకు రీఎంబర్స్ అవుతుంది అంటాడు. అది క్యాష్లెస్ అనుకో, క్యాష్లెస్ అంటే పర్లా, ఇంకా దాని రెగ్యులేషన్స్ రాలేదు. క్యాష్లెస్ అయిపోతుందంటే ఓకే. అది ఎట్లా వస్తుందని తెలియదు, ఎట్లా వస్తుంది అని చెప్పేసి అంత ఈజీగా ఇప్పుడు దీన్ని ప్రైవేట్కి ఇచ్చిన వాళ్ళు క్యాష్లెస్ ఇస్తారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. క్యాష్లెస్సే పెడతారు, ఎందుకంటే జనాలకి ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి. ఎక్కడైతే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి పెయిన్ పడుతుంది, అక్కడ వాళ్ళకి పెయిన్ పడుతుంది డబ్బులు ఇచ్చే దగ్గర అయితే. క్యాష్లెస్ ఇంపాసిబుల్, 90% ఛాన్స్ లేదు. క్యాషే పెడతారు ఖచ్చితంగా. క్యాష్ పెట్టిన తర్వాత రీఎంబర్స్ అయిందని చెప్పేసి చెప్తారు, అట్లా జరుగుతుంది.